హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే రావడం లేదని చాలామంది అడుగుతున్నారు. ఓకే, దానికి కారణం వచ్చేసి నాదైతే కొంచెం జాబ్ పని మీద అయితే చాలా బిజీగా ఉండడం అయితే జరిగింది. అందువల్ల అయితే వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేయలేదు. ఓకే, ఈరోజు అయితే మనకైతే సింపుల్ వీడియో అయితే ఒకటి తీసుకొని వచ్చాను. అదేంటిదంటే ఒక బేబీ ఫోటో అయితే బర్త్డే ఫోటో ఏ విధంగా ఎడిట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం గైస్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే చేయవలసింది ఏంటంటే మన దగ్గర ఉన్న పిక్సార్ట్ యాప్ ఉంటుంది గైస్. పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీ దగ్గర అయితే ఉంటే ఓపెన్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, పిక్సార్ట్ అయితే ఓపెన్ అయితే చేసినాక ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను గైస్. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫుల్ హెచ్డి బ్యాక్గ్రౌండ్. మనకు హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, ఏ వెబ్సైట్లో ఏ యాప్లో డౌన్లోడ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే మీరైతే చూసుకోండి. ఓకే, మనమైతే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఏ ఫోటోని అయితే అప్లోడ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే అప్లోడ్ అయితే చేయండి గైస్. ఇక్కడ కింద మనకు టూల్స్ అనేవి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో వచ్చేసి యాడ్ ఫోటో అని కనిపిస్తుంది కదా, ఈ యాడ్ ఫోటో మీద క్లిక్ అయితే చేసేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి మీ ఫోటో ఎక్కడ ఉందో అక్కడైతే మీ ఫోటోని అయితే యాడ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సింపుల్గా మనం ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్లోకి అయితే ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. మనకైతే ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే వచ్చేసింది. మనకైతే ఇప్పుడు ఈ ఇమేజ్ని అనేది ఇట్ సైడ్ రొటేట్ చేద్దాం. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫ్లిప్ టు రొటేటింగ్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసేసి ఈ విధంగా ఇట్ సైడ్ అయితే మనమైతే ఫోటోని అయితే ఇక్కడ మలుపుకున్నాం. ఓకే, మనమైతే మనకి ఏ విధంగా కావాలనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి గైస్. నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. కొంచెం నేనైతే బ్రైట్నెస్ అయితే పెంచుదాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ కింద టూల్స్ కనిపిస్తాయి, చూసుకోండి గైస్. ఇక్కడ టూల్స్ అడ్జస్ట్ అని కనిపిస్తుందా, అడ్జస్ట్ మీద క్లిక్ చేసేయండి. కొంచెం అయితే వైట్నెస్ అనేది యాడ్ అయితే చేసేయండి. ఈ విధంగా కొంచెం వైట్నెస్ యాడ్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ అయితే చేసేయండి. మళ్ళీ ఇంకేం చేస్తారంటే మళ్ళీ నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సేమ్ మనకు యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ అయితే చేసుకొని మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకైతే 2 ఫోటోని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఫోటోని మళ్ళీ క్రాపింగ్ అయితే చేసుకోండి, సేమ్ కట్అవుట్ మీద వెళ్ళేసేయండి. ఇప్పుడు పర్సన్ అనేది మీద క్లిక్ అయితే చేస్తున్నాను. పర్సన్ మీద క్లిక్ చేసేస్తే ఓన్లీ పర్సన్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మాత్రం ఏరేజ్ అయితే అయిపోయింది గైస్. ఇక్కడ మనకు యాక్సెస్ మెటీరియల్ అవసరం లేదు కాబట్టి ఇదంతా నేనైతే రఫ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ ఫేస్ మాత్రమే ఉంచుతున్నాను, మిగతా ఇదంతా రఫ్ అయితే చేసుకుంటున్నాను గైస్. ఓకే, ఈ విధంగా ఉంచేసిన తర్వాత సింపుల్గా ఓకే బటన్ మీద క్లిక్ చేశాను. ఇది వచ్చేసి నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఒపాసిటీ వచ్చేసి చాలా లైట్గా ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫోటోని కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కట్అవుట్ యూజ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోని కూడా కట్ చేసేద్దాం. ఓన్లీ పర్సన్స్ మీద క్లిక్ చేసినాం కాబట్టి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి సెలెక్ట్ అయిపోయింది. మనకి ఇద్దరికి అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎరేజ్ బటన్ మీద క్లిక్ చేసేసి మనకు ఎవరు కావాలి మాత్రం వాళ్ళని మాత్రమే ఉంచుదాం, మిగతా వాళ్ళందరినీ ఎరేజ్ అయితే చేసుకుందాం గైస్. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా ఓన్లీ ఇప్పుడు మనకు పాప కావాలి కాబట్టి వీళ్ళని మాత్రమే ఉంచేసి మిగతా వాళ్ళని ఎరేజ్ అయితే చేసేస్తున్నాను నేను. ఓకే, ఈ విధంగా అయితే మనమైతే ఉంచేసిన తర్వాత సింపుల్గా ఓకే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఓకే బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది. సేమ్ మనం ఇల్లంకా యూజ్ చేసినట్టు ఫ్లిప్ టు రొటేట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఈ విధంగా అయితే ఇటు సైడ్ అయితే మార్చేసుకొని ఇంకా మీకు ఎక్కడన్నా ఎడిట్ చేయాలనుకుంటే సింపుల్గా ఎరేజ్ మీద క్లిక్ చేసేయండి. ఎరేజ్ మీద క్లిక్ చేసి ఇంకేమైనా ఎరేజ్ చేయాలనుకుంటే ఎరేజ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, ఈ విధంగా ఉంచేసిన తర్వాత ఓకే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు కింద స్టిక్కర్స్ అని కనిపిస్తుంది, స్టిక్కర్స్ మీద క్లిక్ అయితే చేసుకోండి గైస్. స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకొని పైన సర్చ్లో వచ్చేసి హ్యాపీ బర్త్డే అనేది సెర్చ్ అయితే చేసుకోండి గైస్. సెర్చ్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అనేది మనకైతే ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ స్టిక్కర్ అయితే మీకు నచ్చుతుందో ఆ స్టిక్కర్ని అయితే యూజ్ అయితే చేసుకోండి గైస్. నేను వచ్చేసి ఈ స్టిక్కర్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తేనే బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. ఓకే, మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడైతే ఆ ఇమేజ్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఈ విధంగా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ ఫోటోని అయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ మరిన్ని పొందాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.